ఎట్టి పరిస్థితుల్లో రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి ఈ డ్రామా టీం ఒకటి రెడీగా ఉంటుంది ఈయన గారికి పక్కన. సో ఆ డ్రామా టీం వేసుకుని వెళ్ళి ఏదో ఒక ఊళ్ళో ఒక డ్రామా ఆడి వస్తూ ఉంటాడు. రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారు, ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి అటు చూడు బే. సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? అయితే ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. అది అవదమ్మా. మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు. రక్తం దాకేస్తా వారికి అండగా నిలబడతారు. వారిని కాపాడుకునేటువంటి బాధ్యత ఎక్కడో కొడుతుంది సీనా. ఏంటి బాబా అన్న ఇంకోసారి పెద్ద మాట అన్నాడు సార్. ఆడు బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొనలసా ఉన్నాడు కదా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా 2923 నుంచి రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తోపులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు 2923 చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. ఈ కాలేజీ కన్నా పూర్తయి ఉంటే అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? తప్పమ్మా, మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆటలే లేదు. రమ్మ దమ్ముంటే ఎవడని రమ్మని నాకు మాట. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? ఈ మాదిరిగా ఈ కాలేజ్ అవుతూ ఉంటుంది. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? ఈ మాదిరిగా ఈ కాలేజ్ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తయి ఉంటే అవన్నీ గ్రాఫిక్స్ రా. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే అటు చూడు బే. స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఏంటిది మాకేంటిది అంటున్నా? తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. పులిరాజా, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రావట్లేదే. ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204. ఏంటో బావా నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.